నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం. లారీలో మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టివేత. ఒక లారీ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న ఎస్సీబీ పోలీసులు. జనవరి 9, 10, 11 తేదీల్లో ఏలూరులో తొలిసారిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని సిసిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. 9వ తేదీన జరిగే జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఏలూరు నగరంలో తొలిసారిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జనవరి 9, 10, 11 తేదీలలో జరుగుతున్నాయని, ఈ సమావేశాలకు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, కామ్రేడ్ ఎంఏబి బేబీ, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గర్ఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పలువురు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించడం, వామపక్ష శక్తుల ఐక్యత, సిపిఎం స్వతంత్ర విధానం, రానున్న ఎన్నికల్లో సిపిఎం అనుసరించాల్సిన ఎత్తుగడలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయన్నారు. ప్రజల సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, వైసీపీ అప్రజాస్వామిక నిరంకుశ చర్యని ఎండగట్టడం వంటి అంశాలపై పలు తీర్మానాలు చేస్తారని, అంగన్వాడీల ఆశా మున్సిపల్ సర్వశిక్ష అభియాన్, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల పోరాటాలకు సంఘీభావం కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. భూ పోరాటాలు, తుఫాను, కరువు ప్రాంతాల సహాయం, ఉద్యమాల రూపకల్పన వంటి అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. జనవరి 9వ తేదీన జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సు ఉంటుందని, ఈ సదస్సులో జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలు, వ్యవసాయం, పారిశ్రామిక సేవా రంగాల్లో అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సదస్సుకు ఎంఎల్సీలు శ్రీ కె లక్ష్మణరావు, శ్రీ ఐవి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలు, సలహాలు అందజేస్తారన్నారు. జనవరి 9వ తేదీన జరిగే జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, 10, 11 తేదీల్లో జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల నిర్వహణకు సహకరించాలని రవి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవితో పాటుగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్, ఏలూరు నగర కమిటీ సభ్యులు వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను ప్రజలందరూ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ రోజు నుండి 21 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూర్జహాన్ పెదబాబు గారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, స్థానిక ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు ప్రారంభమై జనవరి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధర్మకర్తల మండలి వారు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలి వచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తిలకించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత రేపు శుక్రవారం 29వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషమన్నారు. ఈ ధర్మకర్తల మండలి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో 2 సంవత్సరాల కాలంలో స్వామివారి ఆలయాన్ని సుమారు ₹1 కోటి పైగా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ఈవోను మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ తోలేటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, ఈవో సన్యాసిరావు, అర్చకులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యురాలు కొంపెల్ల మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. మరి జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలను మరి ఏలూరు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వేలాది మంది వచ్చి
మరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు తిలకించి ఆ స్వామివారిని దర్శించుకోవడం మరి చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మరి రేపు సాయంత్రం మరి 29వ తారీఖున మరి చాగంటి కోటేశ్వరరావు గారు మరి ఇక్కడ ఆయన ప్రవచనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది చాలా గొప్ప విషయం. మరి ఎప్పుడు కూడా మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఇక్కడ ధర్మకర్తల మండలి వారు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారు కూడా మరి ఇక్కడ ఆలయానికి అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తూ దాదాపుగా ₹1 కోటి మరి విరాళాలు సేకరించి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం 2 మరియు రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కోటారు అబ్బయ్య చౌదరి గారు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నా రాజకీయ గురువు గారు మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారి ఆశీస్సులతో నాకు ఇచ్చినటువంటి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవితో ఈ రోజున ఈయుడిఏ చైర్మన్ హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. శబర్ మేకలు చూసి వెళ్ళాలి అందరూ. అలాగే మన మినిస్టర్ గారు చెప్తున్నాం, అందరూ కలిసి మెలిసి మన గ్రామంలో వెళ్తామని చెప్పి, అలాగే ఈరోజు మన సోదరుడు అప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు ఎప్పుడు మీటింగ్ వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించే మొత్తాన్ని శ్రీనివాసు ఇవాళ అతనికి పార్టీ అతని సేవలు గుర్తించి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మొన్నటి వరకు మధ్యాహ్నం ఈశ్వరి గారు ఉండేవాడు. ఆవిడ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు మన శ్రీనివాస్కి ఆ పదవి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పనిచేసే కార్యకర్తల నుంచి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనడానికి శ్రీనివాస్ నియామకమే మరి దానికి నిదర్శనమని హృదయపూర్వకంగా శ్రీనివాస్ అందరూ కలిసి వెళ్దాం. అందరికీ నమస్కారం. ఉప్పం నుంచి వచ్చారు, అందరికీ భోజనాలు పెట్టుబడులు పనులున్నా కూడా మానేసుకుని వచ్చినందుకు సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి అరాచక పాలనకు చమరగీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యం అన్నారు. వైసీపీ పతనం ఖాయమైందని, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారన్నారు. జగన్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రజా సంక్షేమానికి, భావితరాల భవిష్యత్తు కోసం, మంచి సమాజం నిర్మాణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. క్రిమినల్స్ జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కుట్రపూరితమైన ఆలోచనలతో వైసీపీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలందరూ తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఇరువురిలో ఎవరికి టికెట్ వచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇరు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీ పార్టీ మొత్తాన్ని గంగా నదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
జనసేన టీడీపీ మైత్రి బంధం బలంగా ఉందని బరేటి చంటి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, పెద్దిపోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, మరడాని రంగారావు, జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్, బివి రాఘవయ్య చౌదరి, దోనేపూడి లోవరాజు, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, జ్యోతి కుమార్, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి అలాగే ఇంకొక విషయం, అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి? అమరావతి పూర్తి చేసావా? పట్టిసీమ నీళ్ళు ఇచ్చావా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసావా? 1,20,00,000 ఇచ్చావు. ఎవరికన్నా ఏలూరులో 31 ఇల్లు ఇచ్చారు. నాని గారు ఒక్కడైనా సరే గృహప్రవేశం చేస్తే నన్ను చెప్పెట్టు కొట్టండి. 3 సంవత్సరాల 6 నెలలు అయింది శంకుస్థాపన చేసి. ఏలూరులో 31,000 ఇచ్చారు. ఒక్కడు కూడా గృహప్రవేశం అవలా. ఉగ్రం సామ్రాజ్యంతో ఆ పట్టాలకి పూజ చేస్తున్నారు జనం. దొంగలకు తీసినట్టు ఫోటోలు పక్కన పెట్టి 20 సార్లు 30 సార్లు ఒక్కొక్కరు మహిళలు 3,000 4,000 ఆటోలు ఖర్చులు ఇచ్చారు. మనం ఒకటే కింద స్థాయి నుంచి మనం డివిజన్లో మీరు మేము జనసేన తెలుగుదేశం కలిసి కార్యక్రమాలు చేసేటప్పుడు మన ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్ళి ఆడిచ్చే ఏముండయి ఏంటి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనం వివరించాలి. ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కరెంటు బిల్లులు పెంచితే లబోదిపోమన్నారు. వీళ్ళు మరి 7 సార్లు పెంచారు. 200 వచ్చింది 600 వస్తుంది. 1000 రూపాయలు వచ్చేవాళ్ళు 2,000 వస్తుంది. 3,000 వచ్చేవాళ్ళు 6,000 వస్తుంది. ఈ నా కొడుకులు ప్రభుత్వం పోవాలి, కరెంటు బిల్లులు తగ్గాలి అని అంటే ఏసీలు కట్టక్కల్లా, రిప్రజెంటేటివ్లు కట్టక్కల్లా, ఏమి కట్టక్కల్లా. రేపు మన ముందు బట్టలు వస్తుంది. ఇప్పుడు దాకా 6 బట్టలు నొక్కారు. అసలైన బట్టలు ఉంటుంది ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ బట్టలు. దాన్ని కొట్టండి కరెంట్ మరి అలాగే ఏలూరులో కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు బస్సు యాత్ర అయిపోయింది. జగన్ అనే మా నమ్మకం అయిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం అని నేను నిజంగా చెప్పా. ఏలూరులో కూడా డిబేట్ లో గడప గడపకి మన ప్రభుత్వం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గడప గడపకే వైఎస్ఆర్సీపీ పెట్టండి. గడప గడపకే వైఎస్ఆర్సీపీ పెట్టి ನೀವು దమ్ము తెచ్చుకోండి అన్న. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మా బ్యాండ్ గ్రూప్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ సిబ్బంది అందరూ కలిపి వెళ్తాం. లేకపోతే వాళ్ళు పార్టీ కలిసి 47 మంది కార్పొరేటర్ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్నాడు. ఎంతో మంది పదవుల మంత్రులు ఉన్నారు, ధర్మకర్తల మండలి ఉన్నారు. ఎంత మంది ఉన్నా సరే ఆ 30 మంది ఆ 20 మంది కనబడుతున్నారు. ఎంతలా ఎవరికి జరిగిందండి న్యాయం? లబోదీపం అన్నారు కార్యకర్తలు కూడా. చాలా మంది రాజకీయంగా జనసేనలో చాలా మంది కార్పొరేటర్లుగా పోటీ చేశారు. తెలుగుదేశం నుంచి కూడా పోటీ చేశారు. వాళ్ళ యొక్క డబ్బు దామంతో మనల్ని చాలా మంది ఓడించారు. ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతుంది. మనకు ఒకటే వాళ్ళ ఇష్టం అండి. 2 విద్యార్థులు ఉన్నారు. సీట్ ఎవరి ఇష్టం? మీరు జనసేన అప్పటినాటి గంట అయిపోతా, నేను చంద్రగంట అయిపోతా. అవునా? అక్కడ గోల్, అక్కడ ఉన్న గోలు ఆ గోల్లో ఉంటుంది. అది చూసుకుంటారు. మనం అనవసరం. మనం ఉమ్మడి మేనిఫెస్టో జనసేన టీడీపీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా. ఎందుకంటే నేను ఏమన్నా తప్పు మాట్లాడితే చెప్పండి. ఎందుకంటే నేను చదువుకోదా. ఎలా నా కొడుకుని మా అమ్మ బాబుని చదువుకోమంటే కందుకూరు వేసతో తిరిగి అలాగే కూడా ముఖ్యంగా గారు ఆయన కూడా ఈ రాష్ట్ర కూడా ఈ వయసులో కూడా నేను సైతం ఈ యొక్క కార్యక్రమంలో
నాయుడు గారు, పెద్దలు గౌరవనీయులు మన సీనియర్ నాయకులు శ్రీ రాఘవేశ్వరి గారు, సభలో ఉన్నటువంటి స్నేహితులు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను. ఈవేళ మన సమన్వయ కమిటీ మీటింగ్లో కనబడుతున్నటువంటి ఉత్సాహం, కథనోత్సాహం, సమరోత్సాహం, ఈ ఉత్సాహాలు చూస్తుంటే మధ్యాహ్నంలో సాయంత్రంలో ప్రత్యర్థులు తెలిసి వాళ్ళకి గుండెలో పువ్వులు మొదలు పెట్టేలాగా అంత ఉత్సాహంగా ఒక పెళ్లికి తాను వచ్చినట్టు అందరూ కూడా వచ్చింది. అంతగా ఈ వాతావరణం ఇక్కడ నెలకొని అది మనకి సంతోషదాయకం. అంటే ప్రత్యర్థికి గుండెల్లో పువ్వులు. ఇంకా ఈ ఉత్సాహాన్ని, ఈ కమిట్మెంట్ని ఒక క్రమబద్ధీకరించి ఎన్నికల్లో విజయదశమిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద ఉత్తోధికంగా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడి అధికారులు ఉంచకూడదని మన అఖిలనేతలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తీర్పుకి ఉన్నటువంటి నాయకుల ద్వారా ఎదుగుతున్న వచ్చింది. కానీ అటువంటి దుర్మార్గులు ఒక రౌడీ సాగు పెంచేటటువంటి మా ఇల్లులో నేను చెప్పా పరిగెత్తుకు ముందు ఆయనకు వచ్చి ఓటర్ల జనసేన కుమార్ గారు లేరు, వచ్చారా? ఆయన నేను పక్కన కూర్చున్నాం. నాకు చేస్తుంది మరి ఒక నిమిషం ఆ ఎలక్షన్ ముందు వస్తాను, మీ అందరూ ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి, రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని అంతమొందించాలి. క్రిమినల్స్ని జైల్లో ఉండాలి తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమిష్టిగా ఈ బందిపోటీలని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం అలయన్స్గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఏలూరు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు, బాధ్యులు, జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం. మా యొక్క ఏలూరు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, నాయకుల మధ్యలో విభేదాలు లేవు, కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు. ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాలు అటు సెంటర్ను కానీ మేము కానీ సమిష్టిగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి, అట్లాంటి దుర్మార్గాలు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. అది అట్లాంటి దానికి సంసిద్ధమై ఇద్దరం కూడా మేము ఉన్నాం. మా కింద ఉన్నటువంటి క్యాడర్లో కానీ డివిజన్ స్థాయి లీడర్స్ కానీ, టౌన్ స్థాయి లీడర్స్ కానీ, మండల స్థాయి లీడర్స్ కానీ, లేదు జిల్లా స్థాయి లీడర్లు ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా ఆలోచన విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విరోధాలు లేవు.
ఆ అభిప్రాయ భేదాలను కూడా సరి చేసుకొని మేము అందరం కూడా ముందుకు నడిచి ఈ ఏలూరులో తెలుగుదేశం జనసేన జెండా ఎగరాలి. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ఈ రాష్ట్రంలో అటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి గంగా నదిలో కలుపుతా వాళ్ళందరూ కూడా అనేటువంటి విధానంతో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని గాలి కొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని మరలా ఇంటికి వస్తే కొట్టే పరిస్థితులు ఏలూరు ప్రజలు ఉన్నారు. దానికి సంసిద్ధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కంబైన్డ్గా మీటింగ్లు నిర్వహించుకొని రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకొని ఇద్దరం కూడా సమిష్టిగా దాని మీద పోరాడతాం. ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపద వచ్చినా ఈ పార్టీకి ఆపద వచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇద్దరు కలిసారు కాబట్టి అలవాటు లేకుండా మనం చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ముగించేస్తారు. ఎందుకంటే మా గురించి మనం చెప్పు హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి ఏడుగాలు గెలిచిన వ్యక్తి నూతి మీద క్షణం మా శ్రేయస్సును కోరుకునే మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పెడిట్ శెట్టి గారికి అభినందనలు. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి అంటే 175 సీట్లు మావే, వైనాడు 175 పట్టణం వస్తున్నారు. ఏంటి ఒకే పట్టణం, రాజధాని నిర్మాణం చేసుకోలేని నీ పట్టణం, పోలవరం నిర్మించుకోలేని నీ పట్టణం. అరే రాబోయే రోజుల్లో పొట్ట కొట్టి ఇసుక మాఫియా ద్వారా లబ్ధి పొందడానికి ఉపయోగపడింది బటన్. నువ్వు ఉపయోగపడతాకి నీ కుటుంబం నువ్వు ఉపయోగపడతాకి ఉపయోగపడింది నీ బటన్. మరి దర్శనపు తెలుగుదేశం నాయకులు లేదన్నట్టు మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్లో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పైనుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరూ కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్ళామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి 5వ తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు. ఏ రోజైతే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా కూడా మేము తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోపుగా మరి ప్రజల్ని ఎందుకనంటే మేము ప్రజలను ఉత్తే కూర్చోబెడతాం ఇష్టం లేదు. కాబట్టి మేము ఎవరో వాళ్ళ జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఉమ్మడిగా అవ్వచ్చు, విడివిడిగా అవ్వచ్చు, మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం. తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి. ఎగిరే విధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా పనిచేస్తాం. అది మా ఉమ్మడి శపథం. తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేటట్టుగా చెయ్యాలనేదే మా లక్ష్యం. కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ప్రజలను చైతన్యవంతంలో చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే రెగ్యులర్ టీచర్లు కానీ అందరూ కూడా ఇవాళ సమ్మెలు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భయం పోయింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వాళ్ళ వ్యతిరేకతను కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ప్రజలందరూ తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఉందనేది ఉద్దేశంతోనే వాళ్ళు కూడా జనసేన టీడీపీకి సహకరించే విధంగానే వాళ్ళు కూడా సమ్మెలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఇది ప్రజలందరూ తెలుసుకుంటారు. రాబోయే రోజులు ఇప్పటికి ఆయన 60 మందిని మార్చారంటున్నాడు, ఇంకొక 60 మంది నుంచోడానికి వెనకం చేస్తారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది పతనం తప్పదని సంగతి తెలిసిన తర్వాతే 60 మందిని మార్చడం జరిగింది. జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని కానీ అభ్యర్థిని కాదు, ఏ రాయి అయినా ఒకటి మా పల్లెడు కొట్టుకోవడానికి అనే సామెతను వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగురుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తలపోసుకున్నాడు, తలం చేసుకున్నాడు. అలాగే మనం కార్యకర్తలు
ఈ మాటలు మన జీవితానికి ముడిపడి బయట ఏదైతే చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో దాన్ని ఇప్పుడు నేను ఉపోద్ఘాటించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దో, ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మేము ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు, మా ఇద్దరికి చెప్తారు. దానివల్ల మీరేమి ఇప్పటి వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయద్దని అయితే వాళ్ళకి చెప్పాం. వాళ్ళు కూడా అంగీకరించారు. తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోమని చెప్పి ఏదైనా ఉందనంటే మా దగ్గర మా నోటీసులో పెడితే మేము సరి చేస్తాం. తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికి కూడా చెప్పాం. వాళ్ళందరూ సమన్వయంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఏదీ లేదు. చిన్న చిన్న మాటలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మేము వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. టికెట్ వస్తుందా లేదా జేఎస్పీ టికెట్ వస్తుందా, అప్పుడు అందులోకి వెళ్దాం ఇందులోకి వెళ్దాం షిఫ్ట్ అవుదాం అని కార్యకర్తలు చాలా మంది బెట్టింగ్ కాసుకోవడానికి స్వయంగా మా డివిజన్లోనే చూసాను నేను. సో అలా కాదండి, మనం ముఖ్యమైన నాయకులే అంత కలిసిమెలిసి వర్క్ చేస్తాక ముందుకెళ్ళంటే కార్యకర్తలు ఎందుకని ఇలా బెట్టింగ్లని అవని ఇవని, అసలు కలిసిందే మనం రేపటి రోజు మన విజయం సాధించాలని, ప్రజలకు న్యాయం జరగాలి. మాజీ కార్పొరేటర్ మానవ అనుగారు మాట్లాడుతూ వచ్చినాం. నాయకులు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నదే మనకు ముఖ్యం. స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా మనం సరి చేసుకుని ఉభయలు కూడా కలిసి 2024 జరుగుతున్న ఎలక్షన్లో ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత. అలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద హృదయంతో కూడా అందరూ కూడా వాటన్నింటినీ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు రాజకీయం చేస్తున్నారా అనేది వాళ్ళు గమనించాలి. ఒక కుటుంబంలోనే మరి ముఖ్యంగా వస్తే మరి ఫ్లెక్సిబుల్ కూడా పెట్టింది జనాల కోసం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆత్మీయ సమావేశం కలిసిమెలిసి పాయిగా ఉండడంలో 2019 ఎన్నికలు మనకి గుర్తు చేశాయి. తదితర రాష్ట్రాధ్యక్షుడు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ కెజి మోయేష్ గారు మాట్లాడుతున్నారు. ఈ 2 నెలల సమయంలో అది ఎన్నోకి ఈ 2 పార్టీలు ఉమ్మడిగా ఒక ఉండాలి కాబట్టి మన ఎదురు కలిసి ఆ అభ్యర్థిని మనం తెలుగుదేశం జనసేన ఎదురు ఎదగాలని మనందరం కలిసినట్టుగా ఏ ఇబ్బందులు లేకుండా ఎవరు ప్రపంచాలు పోకుండా ఒక అభ్యర్థిని ఎదుర్కోవాలని వచ్చిన ఆనందం
నినాదం మన అందరిలో ఉండాలి. తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మనం ఎవరి మీదకి వెళ్ళడం అనేది నాకు అనిపించలా. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని బాధ కలిగించిన విషయాలు తెలిసినప్పటికీ కూడా మీకు సమన్వయం పాటించమని మీ అందరికి కూడా సమన్వయంగా, ఎందుకంటే మనం కలిసి వెళ్ళాల్సిన మన మధ్య భేదాలు ఏమీ లేవు. తప్పనిసరిగా మన జెండా ఈ ఊరు జెండా ఎగరవలసింది ఏలూరులో ఉండాలి. ప్రత్యర్థి పార్టీకి డిపాజిట్ రాకుండా ఉండేటట్టుగా మనం ప్రయాణం చేయాలని అందరికీ కోరుకుంటూ మా నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సూచన వారిలో ఒక 5-7 మాట్లాడారు. ఇప్పుడు ఎందుకంటే తక్కువ, ఎందుకంటే మనం చేసుకున్నది వచ్చినాయి, మనం అందరూ ఐకమత్యంగా ఉండాలంటే ఒక 5గురికి అవకాశం ఉంటుంది. ఇదివరకు మాట్లాడిన వాళ్ళకి ఒక 5గురికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఇంకో ఒకరిద్దరు ఏదైనా కావాలనుకుంటే అక్కడ దీంట్లో విభేదాలు ఏమి లేవు. చక్కటి సూచనలు చేయండి. ఏ విధమైన విమర్శ ఉండకూడదని మీ అందరికీ కూడా సవినయంగా ఎక్కడైతే నియోజకవర్గంలో మనకి ప్రతి వార్డులో సమస్యలు అనేవి ఉన్నాయి. ఈ అనేకమైన సమస్యలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్య మీద కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మనందరూ కూడా తెలియజేస్తూ ఉంటే ఇది ప్రభుత్వానికి చేరేలాగా మనం చేయాలి. ఏలూరు నియోజకవర్గంలో ఈ స్థాయిలో జరుగుతుంది అని చెప్పేసి మన అధినాయకులు కూడా దీని మీద ఒక ఆలోచన చేసే విధంగా చేయాలని చెప్పేసి మన ఏలూరు నియోజకవర్గ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా వినవించుకున్నాం. అలాగే నేను ఇప్పుడు మాట్లాడే విషయంలో ఏంటంటే మాటల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, తర్వాత సైలెంట్ గా అందరూ ఎవరో ఇద్దరు జరగండి. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూర్చొని బొమ్మ దగ్గర అప్లేసుకోండి. కొంచెం బొమ్మ దగ్గర అప్లేకండి. కెమెరామ్యాన్ సరిది రాయ కూర్చో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం అమల్లోకి తీసుకువస్తే ప్రజానీకానికి జరిగే నష్టాన్ని అనర్థాలను తెలియజేస్తూ గత కొద్ది రోజులుగా న్యాయవాదులు జిల్లా కోర్టు నందు విధులు బహిష్కరించి రీలే నిరాహార దీక్ష రూపంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు నిరసన ప్రకాటనలతో బైక్ ర్యాలీ అలాగే ముఖ్య కూడలిలో మానవాహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు, ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు సేవాదల్ గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్యానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మ త్యాగాలు, పోరాట పటిమలు, స్వతంత్రం సాధించిన వంటి ఘనత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా నడుచుకోవాలని, దేశ భద్రతకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకోసం ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లా పనిచేయాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మత, కుల, వర్ణ విచక్షణ లేకుండా సౌభాతృత్వం, సమానతత్వంతో ప్రజలు కలిసి ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రామ్ సూరిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ, బీసీ సెల్ ప్రెసిడెంట్ వైవి మల్లేశ్వరరావు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నల్లగంట్ల అనిల్ మాణిక్యం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళీకృష్ణ, నగర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మల సాంబశివరావు, ఎస్ గణపతిరాజు, నగర కాంగ్రెస్ కార్యదర్శి వై నాగేంద్ర, సేవాదల్ సుబ్బారావు, మీడియా ప్రతినిధి సతీష్ రాయల, కాంగ్రెస్ సభ్యులు కెఎస్ఎన్ మూర్తి మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూట 39వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజున పెద్దలందరూ కూర్చుని మరి కాంగ్రెస్ మహాసభను జరిపినటువంటి ఖ్యాతి కూడా ఈ జిల్లాలో రావడం, జాతిపిత మహాత్మా గాంధీ గారు ఈ జిల్లాకి వచ్చి మరి అదేవిధంగా అక్కడ మరి కాకినాడలో కాంగ్రెస్ సేవాదళం ఆవిర్భవించిందని కూడా మనకు తెలుసు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించడం కేవలం ఈ దేశానికి సేవ చేయాలి, ప్రజలందరికీ మనం రక్షణగా ఉండాలనేదే ధ్యేయంతో పనిచేసి శాంతియుత మార్గంతో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా పారద్రోలేమో ఇవాళ మనందరూ ప్రపంచ దేశాలు కూడా ఏదైతే మనం కొనసాగించామో శాంతియుత ఆ రోజున ఉద్యమం, ఆ సంపూర్ణ సత్యాగ్రహం ద్వారానే మరి అలా సాధించారు. ప్రపంచ దేశాలు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆచరించిన విధానాన్ని అనుసరిస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి ఆ విధంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి రక్ష. ఎందుకంటే మనం చూసాం 9 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ఈ బీజేపీ మతతత్వ పార్టీతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ గతంలో ఎన్నికల ముందు అనేక తప్పుడు వాగ్దానాలు చెప్పాడు మోడీ. మనం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులకి ఒక పెద్ద హామీ ఇచ్చి ఆ రోజున సోషల్ మీడియాని విస్తృతంగా ప్రచారం చేయించుకుని 10 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల యూత్కి అందరికీ కూడా ఒక అబద్ధాలు ప్రచారం చేసి మరి ఇక ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఫస్ట్ 5 ఇయర్స్ అనుకుంటే తర్వాత కూడా మరి ఏ కార్యక్రమంలో కూడా ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు జరపకుండా 9 సంవత్సరాల 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవాళ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మోడీని ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారు. దానికి మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతి విషయం మీద అడుగుతున్నారని చెప్పి ప్రశ్నించే కొంత అణచివేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి మోడీ గారు మన రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే పార్లమెంట్ నుంచి పంపించిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది. అయితే మళ్ళీ న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటూ మరి ఏదైతే అనుకున్నారో ఏదైతే పార్లమెంట్లో చేసిన దానికి కూడా విలువ లేనట్టుగా పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆ శాంక్టిటీ ఉంటుంది. అది కూడా లేకుండా
మరి వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో కానీ అనేక విషయాల్లో ఏ విధంగా మాట తప్పాడో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క యువనేత రాహుల్ గాంధీ గారు కావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా ఎంతో ప్రజలందరూ కూడా ఆదరించారు. మళ్ళీ భారత్ న్యాయ అని ఒక యాత్ర చేయడానికి కూడా రాహుల్ గాంధీ గారు రేపు 14వ తేదీ నుంచి ఉత్తర భారతం అంతా కూడా మరి తిరగడానికి ప్లాన్ చేస్తూ మరి బస్సు యాత్ర కూడా చేసి ప్రజలందరికీ దగ్గర అవ్వాలి. ప్రజలు పడే కష్టాలు నేను చూడాలి, ప్రజలు పడే కష్టాలన్నీ స్వయంగా అకళపు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన యువనేత రాహుల్ గాంధీ గారు. ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మనందరం కూడా మరి ఈ రేపు కాంగ్రెస్ పార్టీని మనందరం ఈ రాష్ట్రంలో కూడా మీరందరూ అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అనుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.